వీడియో చూస్తున్నారు కదా, ఈ పాతికి ఇల్లు మొత్తం పడగొడేస్తున్నారు. చూడండి ఇల్లు ఏ విధంగా ఉందో. ఇప్పుడు మీకు ఇల్లు ఎందుకు చూపిస్తున్నాయంటే ఇక్కడ మనం చిన్న పని చేయడానికి వచ్చాం, దానికి చూపిస్తాను. దాంతోనండి ఇది మనకి పాతిలు కదా, ఈ పాత గుమ్మం. ఈ గుమ్మానికి చూడండి మీకు ఐదంతా ఏ విధంగా చేశారో చూపిస్తాను. ఇలా రెస్ట్ ఇంటికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది గుమ్మం కాదు, ఇది ఐరన్. కొట్టి చూపిస్తాను. ఇదంతా ఐరన్తో అప్పుడు గుమ్మంలా తయారు చేయించారు. ఇందులో మనకి గుమ్మం ఉంది, మీరు దగ్గరకు వస్తే చూపిస్తాను. ఇలా దగ్గర ఇది చూస్తున్నారు కదా, ఇది గుమ్మం. ఇది ఐరన్తో అన్నది ఫ్రేమ్ చేయించారు సెక్యూరిటీ కింద. ఈ గుమ్మాన్ని ఈ ఫ్రేమ్ని ఇలా కలిపేసి చేయించడం జరిగింది. ఇప్పుడు ఇల్లు పడగొడేస్తున్నారు, ఇవన్నీ ఊడిపోతున్నాయి. అన్నీ కట్ చేయడానికి రమ్మన్నారు. మనకి తలుపులకు కూడా వెనకాల గెడ అన్నది ఉంటుంది. చూసారు కదా, ఇది గెడ, ఇది తలుపు. ఇది ఈ తలుపు ఉంది కదా, చూస్తున్నారు కదా, డోర్ ఎలా చేస్తుంది. దీనికి టవర్ బోల్ట్ అన్నీ మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి మయ్యాన్ని చూసారు కదా, దీనికి బద్దిగడ అంటారు. ఈ గెడ ఉంటుంది, డోర్కి మయ్యాన్ని ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని ఇలా తిప్పుకొని తాళం వేసుకుంటే ఇంక గెడ రాదు. డోర్ అటువైపు నుండి ఎంత గట్టిగా కూర్చున్నా చేసినా డోర్ ఎరగడం కానీ చేయడం కానీ ఉండదు. చాలా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. దీనికి డబుల్ సెక్యూరిటీ. ఈ ఫ్రేమ్ కూడా ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, ఇక్కడ చూశాను, మీకు చూపిద్దామని వీడియో తీయించాను. ఇప్పుడు మనం ఈ కట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఐరన్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో. ఐరన్ చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కట్ చేసేస్తాను, కట్ చేసి కూడా చూపిస్తాను. ఇవి ఎక్కడన్నా వాడుకోవడానికి పనిచేస్తాయి. ఈ బోర్డు ఇప్పుడేమంటే ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే చాలా క్రితం కదా అలా టైట్ అయిపోయి ఓపెన్ అవ్వలేదు, అందుకని కట్ చేస్తున్నాను. బోల్డాలు కట్ చేసిన కొడితే ఇరుగుపడుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, లాక్ అన్నది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ రిఫ్టింగ్ అనేది చేయడం జరిగింది. ఇది మెయిన్ బోల్డ్లు గుమ్మానికి అటువైపు నుండి ఇటువైపు కన్నం పోసి చూసారు కదా, అటువైపు నుండి ఇటువైపు కన్నం పోసి బోల్డ్ అనేది ఈ విధంగా బిగించారు. దానివల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి ఈ గెల్లో చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇది సెక్యూరిటీ కావాలన్న వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకుంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మిగిలింది ఇది కూడా కట్ చేసేస్తాను. ఈ బద్ది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనం కట్ చేయడం జరిగింది. చూసారు కదా గడ ఏ విధంగా ఉందో. చూసారు కదా, ఈ రెండు ఉంటే మనకి డోర్కి హెవీ సెక్యూరిటీ అన్నారు కదా. నేను డోర్లు అన్నింటిలో పీకేసాను. మొత్తం 5 డోర్లకి బద్దలు అన్నది పీకడం జరిగింది. 5 డోర్లకు సంబంధించిన బద్దలు ఇవి. 5 డోర్లకు సంబంధించిన బద్దలు ఇక చూసారు కదా. ప్రతి డోర్కి అప్పట్లో సెక్యూరిటీ పర్పస్ మీద అన్నిటికీ బాగా వాడుకునేవారు. చూసారు కదా, నేను బోల్డ్లు కట్ చేసినవి. ఇవి బోల్డ్లు కట్ చేశాను. ఇగో డోర్లు ఇవి. అది బయట మామూలుగా మెస్ డోర్లు ఈ వరండాలు ఉంటాయి కదా, అప్పట్లో వరండాలు కంపల్సరీ ఉండేవి. ఇది వరండాలోని మెస్ డోర్లు అనేవి చిన్నగా బ్యాక్ సైడ్ నుండి ఆలోచన ఇలా రావాలి కాబట్టి దీనికి హెవీ సెక్యూరిటీ కింద ఈ విధంగా ఐరన్తో చేయించుకున్నారు. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇప్పుడే చూశాను. చాలా స్ట్రాంగ్గా బందోబస్తుగా చేయించారు. దీని తర్వాత చెక్కతో డోర్లు అనేవి చేయించారు. ఈ డోర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ డోర్ పోయింది. ఈ గుమ్మాలు కూడా చూస్తే చెదపట్టినా సరే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు చెద అన్నది పైన ఉంది కానీ కమ్ములు అసలు ఎక్కడ ఏమవ్వలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది మనకి బ్యాక్ డోరు. ఈ బ్యాక్ డోర్లు అది ఒకటి. ఆ బ్యాక్ డోర్ తర్వాత ఇక్కడ మనకి గెడ అన్నది ఒకటి ఉంది. ఈ గెడ అన్నది ఒకటి వేసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ. ఇక్కడ నుండి మళ్ళీ లోపల రావాలంటే ఇక్కడ డోర్ ఉంది. ఇది గది అనమాట. ఇది మనకి కిచెన్ రూమ్ లాంటిది. ఇది కిచెన్ రూమ్లా ఉంది. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కట్టని ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ మెయిన్ డోర్ ఉంది. ఇది గది. ఈ గదిలోకి రావాలంటే ఏదో మెయిన్ డోర్ ఉంది. ఈ మెయిన్ డోర్ కూడా గెల్లో అన్నీ మామూలే. గెల్లో కానీ టవర్ బోల్డ్లు కానీ అన్నీ మామూలుగానే ఉన్నాయి.
మనకి చూస్తే ఇక్కడ కూడా సెక్యూరిటీకి బద్దిగడ అన్నది ఉంది. ఈ బద్దిగడ వేసుకోవడం లాక్ కూడా ఉంది, చూసారు కదా, లాక్ కూడా పీకేశారు. ఈ బద్దిగడ వేసుకుంటే ఈ డోర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అసలు ఎంత తీసినా రావు. ఈ డోర్లు కూడా చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. మొత్తం డోర్లు ఇంకా ఇక్కడ పీకి పారేసాం. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ ఇది మెయిన్ డోర్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏమోని మనకి ఐరన్ డ్రిల్తో ఉంది. ఈ డోర్కి ఫ్రంట్ సైడ్ మనం ఇలా జాలీలు ఈ డోర్లు ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ డోర్లు ఇలా వేసుకొని వాడుకునే విధంగా జాలీతో ఒక డోర్ ఉంది. మెయిన్ గుమ్మానికే జాలీతో అంటే వెలుతురు గాలి రావడం గురించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాత మెయిన్ డోరు, ఈ డోర్ వేసుకుంటే సెక్యూరిటీ పర్పస్ అంటే ఈ డోర్ ఎవరన్నా వచ్చినా చేసినా చూడడానికి, ఈ డోర్ కనబడడానికి ఇక్కడ గాలి వెలుతురు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. మనం వెళ్ళిపోవాలి చేయాలనుకున్నప్పుడు మెయిన్ డోర్ ఇది క్లోజ్ చేసుకుంటున్నారు. ఈ క్లోజ్ చేసుకుని వెనకాల బద్దిగడ వేసుకుంటే ఇంకెవరో రావడానికి చేయడానికి ఉంది. ఇక్కడ డబుల్ సెక్యూరిటీ అన్నది ఉంది. మనకి చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.